ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ కడప నగరంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహావీర్ సర్కిల్ వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ శుంకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పవన్ ఆరోగ్యం ఇప్పటికే మెరుగుపడిందని, డాక్టర్లు అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నారని శుంకర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుండి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం కడప నగరంలోని ఏదైతే మహావీర్ సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక లోపల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అయితే కనుక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మనకు సంబంధించి కడప జిల్లా కోఆర్డినేటర్ శుంకర్ శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అన్న, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఎలా ఉంది, పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికే ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన వరం. అటువంటి నాయకుడికి ఈ విధంగా మనకు అస్వస్థతకు గురై కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొని కొంచెం విపరీతంగా ఇబ్బంది పడిన వేళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు వెంటనే సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. చిన్న సర్జరీనే అంట, 2-3 సర్జరీలు అని చెప్పారు. సర్జరీలు జరిగాయి. వాళ్ళ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో. ఆయనకి ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏం పర్వాలేదు. వైద్యులు చెప్పారు ఆయనకి ఒక వారం రోజులు విశ్రాంతి కావాలని. సో వారం రోజులు ఉంటే కనుక బాగా అయిపోతుందని సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. ఈ క్రమంలో మా నాయకుడి సంపూర్ణ ఆరోగ్యం, 100 ఏళ్ల ఆయుష్ ఉండాలని జన సైనికులు, వీర మహిళలు అలాగే రాష్ట్రంలోని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎందుకు కోరుకుంటున్నారంటే ఆయన ఈరోజు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పాటుగా విశ్వసనీయత కలిగిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పోలవరం యొక్క నిధులు కానీ, అలాగే అమరావతికి నిధులు కానీ, అలాగే కడప స్టీల్ కానీ, రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలంటే అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఆయనే అందరికీ ఒక వారధిగా ఉంటూ ఈ రాష్ట్రానికి ఒక ఇరుసులాగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఆయన వల్లనే సాధ్యమవుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా కూడా ఈరోజు దక్షిణ భారతదేశం అంతా కూడా ఆయన వైపు చూస్తోంది. అటువంటి నాయకుడికి, అటువంటి రాజకీయ నాయకుడికి, అటువంటి మా నాయకుడికి, మా దైవానికి ఆరోగ్యం ఎప్పటికీ బాగుండాలని, అందుకే మేము ఇవాళ రాష్ట్రంలో అంతా కూడా, రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా ఆ దేవుడిని ఈరోజు వచ్చి పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ కడపలో మహావీర్ సర్కిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో టెంకాయలు కొట్టి పూజ అర్చన చేసి ఇవాళ మా నాయకుడికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని మేము ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు ఏ విధంగా ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఈ 6 పుణ్యక్షేత్రాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలన్నీ కూడా దర్శించి ఆయన కూడా వట్రివేల్ మురుగనక్కు హరం హర అని ఏ విధంగా అయితే ఆయన్ని మొక్కుకుంటున్నాడో అటువంటి దేవదేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా మేము ఇక్కడ పూజించడం జరిగింది. ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, సంపూర్ణ ఆయుష్ 100 సంవత్సరాల ఆయుష్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి ఇవ్వాలని, అన్ని దోషాలు పోవాలని. ఆయన ఎందుకంటే దోషాలు పోవడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఎంతో ప్రముఖమైనటువంటి దేవుడు. ఆయన మహత్తు, ఆయన యొక్క మహిమలు చాలా ఉంటాయి. అందుకే మేము సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు వేడుకుంటున్నాం. మా నాయకుడికి అన్ని దోషాలు పోగొట్టి అన్ని రకాలుగా ఆయుష్ని, సంపూర్ణ ఆయుష్ని ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని మేము ఇక్కడ మా నాయకులందరం కూడా జనసేన నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థించడం జరిగింది. మా నాయకుడు ఒక వారం లోపల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మళ్ళా తిరిగి మనందరికీ ముందుకు వస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మన ఉప ముఖ్యమంత్రి, మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జరిగిన సర్జరీ వెంటనే ఆయన కోలుకొని మళ్ళీ తిరిగి మనందరికీ సేవ చేయడానికి త్వరగా రావాలని మన కడప నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఆయన త్వరగా కోలుకోవాలని కడప జిల్లా జనసేన నుంచి కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత రావడం జరిగింది. దానికి భిన్నా కోలుకొని ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన లక్షలాది మంది తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు
సంపూర్ణ ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్న ప్రజలకైనా ఆయన మంచి చేస్తాడనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళంతగా వాళ్ళు వచ్చి గుళ్ళల్లో వాళ్ళు నమ్మిన దేవుళ్ళను ప్రార్థనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మనం చూసాం ఆయన అంత నిజాయితీపరుడు రాష్ట్రంలో కాదు దేశంలోనే లేడు. మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా జరుగుతుందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రముఖులందరూ ఆయన మంచిగా కోలుకొని భిన్న ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నారు. అదే భాగంలో మేము కూడా ఈరోజు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి జనసేన నాయకులకి అలాగే పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో ఉండే మినిస్టర్లకి ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. ఆయన రాష్ట్రంలోకి భిన్నా వచ్చి సేవలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి దేవదేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఈరోజు మేము మొక్కుకోవడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం ఇప్పటికే బాగుందని చెప్తున్నారు. ఇప్పటికే 2 సర్జరీలు కూడా పూర్తయ్యని చెప్తున్నారు. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఆయన కోలుకొని మళ్ళీ ప్రజలకు తిరిగి వస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పి సుంకర శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే